వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల పెన్షన్ని ఆగస్టు మొదటి వారంలో పెంచడం జరగాలి. లేకపోతే రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాజీనామా చేయాలి. దాదాపు 50 లక్షల మంది పెన్షన్దారులని, అత్యంత పేద కుటుంబానికి సంబంధించిన వాళ్ళని ఎన్నికల సమయంలో నమ్మించి ఓట్లేయించుకొని 20 నెలలుగా మోసం చేస్తూ వస్తున్నది రేవంత్ రెడ్డి గారి సర్కార్. వికలాంగులకైతే 4,000 నుంచి 6,000 చేస్తామన్నాడు. వృద్ధులు, వితంతులు, మొత్తం చేత పెన్షన్దారులకి 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నారు. హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల నుంచే అమలు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు గడిచిపోయింది. రేపు ఆగస్టుకి 20 నెలలు గడిచిపోయింది. అయినప్పటికీ పెన్షన్ పెంచింది. ఇట్లాంటి పరిస్థితిలో అత్యంత పేద వర్గాలకు సంబంధించిన పెన్షన్ సంబంధించిన విషయాలు ఏ ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడట్లేదు. ఇలాంటి సమయంలోనే ఆ వికలాంగుల పక్షాన, వృద్ధుల వితంతుల పక్షాన మొదటి నుంచి పార్టీ చెప్తున్న డిమాండ్స్ ఈసారి పెన్షన్ పెంచాలనే డిమాండ్లు మరొకసారి వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పి మన పోరాటానికి సిద్ధపడాల్సిన సమయంలోనే ఈ సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు 13వ తారీఖు నాడు వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల మహాగర్జన పేరుతో హైదరాబాద్లో, అది కూడా ఎల్బీ స్టేడియంలో మహత్తరమైన మహాసభ జరగబోతుంది. మేము ఎల్బీ స్టేడియం ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసిందో, మొన్నటికి మొన్న ఎక్కడనైతే మేము వాగ్దానాలు అమలు చేసినామని చెప్పుకుంటూ మొన్న సభ పెట్టారో అక్కడనే మీరు నమ్మించి మోసం చేసిందని గుర్తు చేయడం కోసమే మీరు పెన్షన్ పెంచడమో లేదా రాజీనామా చేయడమో జరగాలని చెప్పి అదే వేదిక ద్వారా, అదే ఎల్బీ స్టేడియంలో బలంగా గుర్తు చేయడం కోసమే ఎల్బీ స్టేడియంలో బహిరంగ సభ జరగబోతుంది. దాన్ని స్వచ్ఛందంగా తరలిరండి. ఇది రాజకీయ పార్టీలు పెట్టే మీటింగ్ కాదు. రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరం కోసం మీటింగ్ పెట్టినప్పుడు డబ్బులు పంపుతారు, వాహనాలు పంపుతారు, తినబెడతారు, తాగబెడతారు వాళ్ళ అవసరం కోసం. కానీ ఇది పేద ప్రజలకు సంబంధించిన పెన్షన్ పెంపుదల కోసమే. కాబట్టి మీకే ఇప్పటికే వస్తున్న పెన్షన్లో ఒక 500 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని మీరే సొంత వాహనాలు ఏర్పాటు చేసుకొని హైదరాబాద్లో జరిగే మహాగర్జనను జయప్రదం చేయాలని కోరడం కోసమే అన్ని జిల్లాల సన్నాహాలు జరుగుతున్నాయి. ఏదేమైనా లక్షలాది మందితో ఆగస్టు 13వ తారీఖు నాడు మహాగర్జన నిర్వహించి తీరుతాం. రేవంత్ రెడ్డి గారి సర్కార్తో తాడో పెట్టి తెలుసుకుంటాం. పెన్షన్ పెంచి ఇవ్వడమా, రాజీనామా చేయడమా, ఈ 2 అంశాలే ప్రధానంగా ఆ రోజు చర్చకు రాబోతున్న విషయంలో గుర్తు